రోజా డే. నేను మీ రోజా వెంకట్. ఈ రోజు నేను చెప్పాను కదా నిన్ననే 2020లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుంటాను. అలాంటి వీడియో మీకు అందించాలని అనుకున్న తరుణంలో ఈ రోజు జాన్ 1 కాబట్టి కిందన పిల్లలందరూ గ్యాదర్ అయి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వాళ్ళు డిస్కస్ చేసుకోవడం నేను విన్నాను. అది ఏంటనంటే ఒక చింటూ అనే అబ్బాయి మదర్ బర్త్డే. సో ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి మా మదర్ కి ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలా అన్న దాని మీద ఒక్కొక్క దగ్గర నుంచి సజెషన్స్ అయితే తీసుకుంటున్నాడు చింటూ. సో అది నేను నా కెమెరాలో బంధించానండి. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ అయి నా వంతుగా నా సజెషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నేనే అంటే ఇస్తాను, కానీ అది మీకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, వెళ్ళిపోదామా? ఏమ్రా చింటూ పిలిచి అర్జెంట్ గా. మా మమ్మీ బర్త్డే ఉందిరా, గిఫ్ట్ కొనాలిరా. అందరూ ఒక ఐడియాస్ ఎవరా? చింటూ నాకు ఒక ఐడియా హ్యాండ్ బ్యాగ్, ఓకే. నాకు ఒక ఐడియా ఉంది బ్యాంగిల్స్, నాకు ఒక ఐడియా ఉందిరా వాచ్. ఓకే. సిద్ధు నీది? చాక్లెట్. నాకు ఒక ఐడియా ఉంది ఇయర్ రింగ్స్. నాకు ఒక ఐడియా ఉంది గ్రీటింగ్ కార్డ్. మరి మా అందరిది ఓకే, మరి నువ్వేమనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. అందరిది బాగుంది, కానీ ఏదో ఒకటే కొనాలి కదా. ఆలోచించరా. ఆలోచిస్తున్నాను రా. నైట్ 12 o'clock కి మా డాడీ చేత కేక్ తెప్పించి మా మమ్మీకి కట్ చేసి వాట్సాప్ లో ఫస్ట్ మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. చింటూ, నువ్వు ఇందాకలా డిస్కస్ చేస్తున్నావు కదా ఈ పిల్లలందరితో కలిసి మీ మమ్మీ బర్త్డే అని ఎవరో సజెషన్స్ కావాలని. నువ్వేమిచ్చావు? నేను బ్యాంగిల్స్ అన్నాను. నువ్వు? అంటే నేను హ్యాండ్ బ్యాగ్. నువ్వు? ఇయర్ రింగ్స్. నువ్వు? చాక్లెట్. నువ్వు? గ్రీటింగ్ కార్డ్. నువ్వు? వాచ్. ఓకే, నువ్వేమనుకున్నావు? నేను 12 o'clock కి మా డాడీతో కేక్ తెప్పించి మా మమ్మీతో కట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ పెడదాం అనుకున్నాను. అబ్బా, చాలా బాగుంది. కాకపోతే ఇది ఇప్పుడు అందరూ చేస్తున్నారు. విత్ యువర్ పర్మిషన్ నేనేమైనా సజెషన్ ఇవ్వచ్చా? ఓకేనా? ఓకే. ఏం నచ్చింటూ ఇప్పుడు ఇదంతా బాగుంది, అందరు చెప్పింది బాగుంది, కానీ మమ్మీ నువ్వు ఇంకా ఎక్సైటెడ్ అవ్వాలని అనుకుంటున్నావా? మోర్ అండ్ మోర్ కదా. అలాంటప్పుడు ఇవన్నీ చెప్పినా కూడా నీకు అంతగా నచ్చిందా? నచ్చిందా? నేను చెప్పింది విను. ఇప్పుడు మమ్మీకి ఇవన్నీ ఇస్తా అనుకో, ఇవన్నీ మామూలుగానే ఉంటది. నువ్వు 12 o'clock ఫస్ట్ విషెస్ చేసినా మమ్మీకి కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. సో మమ్మీ లైట్ గా తీసుకుంటారు. అదే కాకుండా నువ్వు ఇచ్చే గిఫ్ట్ మమ్మీకి పదిలంగా ఉండిపోవాలి, అంటే ఎప్పటికి ఎవర్ లాస్ట్ అనమాట, ఎప్పటికీ ఉండిపోవాలి. అలాంటిది ఒకటి నేను చెప్తాను. ఏం లేదు, మమ్మీకి ఒక లెటర్ రాయి. లెటర్ మీకు తర్వాత మీ మమ్మీ వాళ్ళకి మీ పేరెంట్స్ కడిగి తీసుకెళ్లి చూపించమంటే పోస్ట్ బాక్స్ మీకు చూపిస్తారు. అదంతా లెటర్ రాస్తే మేము చిన్నప్పుడు రాసేవాళ్ళం అనమాట. ప్రియమైన అమ్మకు అని చెప్పి మమ్మీ మీకు ఏంటేం చేస్తుంది? మీకేం చేస్తుంది మమ్మీ? ఫీడ్. నాకేమో ఇలాంటి రెసిపీకి హెల్ప్ చేస్తుంది. నీకు? నాకు కేరింగ్, హెల్పింగ్, ఆల్ ద థింగ్స్. అంటే ఎంత కష్టపడుతున్నారు కదా మమ్మీ. మీకు వచ్చిన భాషలో మీ వయసుకి ఎంత వరకు మమ్మీకి ప్రైజ్ చేయగలరు, అంటే పొగడగలరు, అంతవరకు ఒక లెటర్ రాయి. ఇప్పుడు అంటే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ ఫర్ డ్రెస్అపింగ్, ఫర్ ఫుడింగ్, తర్వాత స్కూల్ డ్రాపింగ్ అండ్ పికపింగ్, ఇలాంటివన్నీ కలిపి ఒక లెటర్ రాయి. లెటర్ రాసి అది నువ్వు మీ మమ్మీకి తెలియకుండా మీ డాడీకి అడిగి అడ్రస్ అన్ని చెప్పి రాయించి పోస్ట్ బాక్స్ లో నువ్వు డాడీతో నువ్వే వెళ్ళాలి. వెళ్ళి నువ్వు పోస్ట్ బాక్స్ లో వేయించు. ఇందుకు మమ్మీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ వీక్. ఓకే, అంటే మనకైతే టైం అయితే ఉంది, నెక్స్ట్ వీక్ కాబట్టి టైం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఒక లెటర్ రాయి. లెటర్ రాసి డాడీకి ఇచ్చి, డాడీ ఇది పోస్ట్ చేయండి నా ఫర్ మై సాటిస్ఫాక్షన్. అప్పుడు మమ్మీకి పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి చూసినప్పుడు మమ్మీకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు నువ్వు నాకు చెప్పు మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు అనేది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దాన్ని ఒక ఫ్రేమ్ కట్టించి ఉంచమని. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఫ్రమ్ యూ, అది కూడా ఈ జనరేషన్ లో ఎవరు రాయడం లేదు. అంటే ఇంతవరకు చేయలేదు, నువ్వు చెయ్యి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. మీకు కూడా తెలుస్తుంది పోస్ట్ బాక్స్ అంటే ఏంటి, అసలు పోస్టల్ సర్వీస్ అంటే ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని నేను ముందుగానే ఆలోచించి నీ కోసం నేను తెచ్చా ఒక పేపర్ అండ్ పెన్. ఓకే, టేక్ ఫాస్ట్ గా రాయి. నేను తెలుగులో నీకు అమ్మకు ప్రేమతో అని పెట్టేశాను, నీకు రాదు కాబట్టి. నువ్వు ఒప్పుకుంటే రాయిద్దాను. రైట్.
ఇలా రాయి. థ్యాంక్స్ టు మై మమ్. అమ్మకు ప్రేమతో. థ్యాంక్స్ టు మై మమ్మీ ఫర్ ఫీడింగ్ మీ, కేరింగ్ మీ, టు డ్రెస్సింగ్ మీ, ready to school and dropping and pickupping me for everything. I love you, mommy. Wish you a very very happy birthday to you. Thanks a lot. Love you, mommy. Me Chintu. Good. ఎంత బాగుందో తెలుసా? దీన్ని ఒక కవర్ లోని ఇలా పెట్టించేసి, అంటే పెద్ద కవర్ పర్వాలేదు ఏదైనా ఇది పెట్టి డాడీకి చెప్తావు, అడ్రస్ రాయించు. ఓకే, మీరు కూడా ఏం చేస్తారు మీ మమ్మీ బర్త్డేస్ కి? మీరు కూడా ఇలానే చెయ్యాలి. చేసి మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చి మీ చిట్టి చిట్టి చేతులతో వచ్చి రాని భాషలో మీ యొక్క భావాలను ఏదైతే మీరు షేర్ చేసుకున్నారో అది ఫ్రేమ్ కట్టించుకొని ఉంచుకుంటే స్వీట్ మెమరీస్ కింద ఉంటది. అయితే ఇదేంటి, ఎలా స్టార్ట్ చేయాలి? అమ్మకు ప్రేమతో. అమ్మకు ప్రేమతో అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఇదేనండి. మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరి పిల్లలు కూడా ఇలాగే లెటర్స్ రాయడం నేర్చుకోండి. అది కూడాను ఫోన్ నెంబర్స్ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. నాట్ ఇన్ మొబైల్స్, ఇన్ యువర్ మైండ్. ఓకేనా? ఇప్పుడు అన్ని మొబైల్ కి ఏమైనా ఉంటే అమ్మది నాన్నది అని పేరు పెట్టుకోకండి. అసలు మమ్మీ డాడీ వాళ్ళ నెంబర్స్ తీసేసండి ఫోన్ లో నుంచి. ఓన్లీ మీ మైండ్ లో పెట్టుకోండి, మిగతా ఫీడ్ చేసుకోండి. నెంబర్స్ మీరు మైండ్ లోని ఫీడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫీడ్ చేసుకొని ఎవరు మర్చిపోయినా కూడా మీకు ఆ నెంబర్ గుర్తుంటది కాబట్టి పొరపాటున మీరు ఆ నెంబర్ గుర్తు పెట్టుకుంటే బయట నుంచి ఎవరి మొబైల్ కైనా హెల్ప్ చేయమని అడిగినా ఏం చేసినా కూడా మీకు పనికి వస్తుంది. ఇది కూడా యూస్ఫుల్ టిప్ టు యూ. ఓకేనా? ఇది సేఫ్టీ రూల్ లోనే ఒక భాగం. ఓకే, ఇలాగే లెటర్స్ రాయండి. మన ప్రోగ్రామ్ పేరేంటి? అమ్మకు ప్రేమతో. ఓకే, అమ్మకు ప్రేమతో. సరేనండి, ఇదండి ఈరోజు కాన్సెప్ట్. నేను మిగతా పిల్లలకు కూడా ఇది చూసి నేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, రోజా వెంకట్ ఫ్రమ్ రోజా డే.